ఈరోజు లైవ్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మొన్న పోయిన నెల 28 తారీఖు నాడు ఒక న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటి అంటే పేపర్లో చూసిన ఆమన్గల్కు డిగ్రీ కాలేజీ లేదు, ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి రమణారెడ్డి సీనియర్ విలేకర్ గారు 2-3 సార్లు రాసిండు. నేను చూసినాక పోయిన సంవత్సరం ఒక 5-6 సార్లు గట్టిగా రాసిండు. ఆయన పాపం చాలా కష్టపడ్డాడు కూడా, పెద్ద ఆయన నా వయసులో ఆయన కష్టపడ్డాడు చాలాసార్లు. ఆ కాలేజ్ ఎట్లయినా కానీ దళితులకు ఇంత న్యాయం చేయించి పేద విద్యార్థుల సమస్య తీర్స్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చాలాసార్లు కష్టపడ్డాడు. అయితే ఇది కొన్ని కారణాల వల్ల అది ముందుకు రాలేకపోయింది. నేను చూసిన ఆయన కష్టపడ్డది కూడా. అయితే విషయం ఏంటంటే ఈ రోజు పొద్దుగాల ఆమన్గల్ కాలేజీ కట్టాలి, ఈ సమస్య తీరేది ఎప్పుడు అన్నట్టుగా ఈరోజు కూడా రాసిండు. రాస్తే ఈ అధికారులు ఏం చెప్తారంటే, నేను బాగా చూస్తున్నా, ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఏం చెప్తారంటే సమర్పించినాం, ఇక పోయింది, రేపు వస్తుంది, రేపు బిల్డింగ్ అవుతుంది అన్నట్టుగా మాట్లాడతారు. కడుపు నిండా మాటలు మాట్లాడతారు. వీళ్ళకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతకుముందుకు చాలా మంది ఎమ్మెల్యేలుగా పనిచేసారు నియోజకవర్గంలో. అయితే కలకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరుంటే ఇక్కడ మున్సిపాలిటీలో చైర్మన్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వేరే వాళ్ళు ఉండేది. నేను అనుకునేది వాళ్ళు వీళ్ళు ఒకటి లేకపోయినందుకు ఈ ఊర్లో కొన్ని పనులు చేయకపోతున్నారేమో అనుకునేది. కానీ ఇప్పుడు ఏమైందంటే, అదృష్టం కొద్దీ ఇక అదృష్టమా దురదృష్టమా అది దేనికి ఆమన్గల్ ప్రజల అదృష్టమా ఎవరి అదృష్టమో నాకు తెలియదు. కానీ విషయం ఏంటంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి గారు ఉన్నారు, ఈడ కాంగ్రెస్ చైర్మన్ గారు ఈడ ఉన్నారు. అయితే నేను వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా ఒరిజినల్ కంటే, వీరందరూ మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడైనా, ఇప్పుడు వర్షం పడ్డది కదా, మురసిలా ఖర్చు వచ్చింది, వర్షం పడ్డది ఆల్రెడీ ఆల్మోస్ట్ కూల్ అయిపోయినట్టే. రేపు మాకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షాలు స్టార్ట్ అయినప్పుడు, వర్షం పడ్డప్పుడు ఆ తరగతి గదులలో పిల్లలు కూర్చునే పరిస్థితి లేదు. వర్షం పడుతుందంట. నేను కూడా చూడలేదు, 2-3 సార్లు పేపర్లలో చూసిన, దగ్గర పోయి నేను చూడలేదు. మా అంబేద్కర్ యువజన సమూహం తరపుకెళ్ళి కూడా మేము రేపు మాకు పోయి పరిశీలన చేస్తాం. దానికి పరిశీలన చేద్దాం అనుకుంటే ఒక ప్రోగ్రాం కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. అంత కమిటీ కూర్చొని ఆలోచన చేస్తాం. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, సొంత భవనం ఈ 4 మండలాలకు కూడలైనటువంటి ఈ ఆమన్గల్లా డిగ్రీ కాలేజీ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మాకు ఈ దళితులకు ప్లస్ ఈ పేద విద్యార్థులకు సమన్వయంగా న్యాయం చేయాలని చెప్పేసి మెయిన్ రోడ్డు మీద 10 ఎకరాలు వదిలేయండి, మేము లోపల 10 ఎకరాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు స్వర్గీయ ఎడ్మకిష్టారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయాడు. ఆ పని ఆయన చేయలేకపోయాడు కాబట్టి మీరన్నా దయచేసి ఇప్పుడు అందరు కలిసికట్టుగా ఉండి ఆ పేదలకు న్యాయం చేసి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ పద్ధతికారులందరికీ నేను వేడుకుంటున్నా. ఒకవేళ మీరు ఇలాంటి పనులు చూద్దాం ఇక అని చెప్పేసి మీ పనులు మీరు చేసుకొని పోవాలని ఆలోచన చేసినారనుకో, మేము ఏం చేస్తామంటే మా సంఘం తరఫుకి వెళ్ళి పేద విద్యార్థులను అందరినీ కలెక్ట్ చేసుకొని ఏదైనా ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, ఏదైనా ధర్నా కావచ్చు, రొసరా కావచ్చు, ఇలాంటి ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాం. ఏది చేసినా చాలా భారీ ఎత్తున గట్టిగా చేస్తాం. దయచేసి ఆ పరిస్థితి తీసుకురాకుండా మీ అంతకు మీరు పరిశీలించి ఆ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ విద్య. అంబేద్కర్ ఏం చెప్పిండంటే, విద్యార్థులు చదువుకుంటే జ్ఞానం వస్తుందని చెప్పాడు, విద్యార్థి చదువుకుంటే తెలివి వస్తుందని చెప్పాడు, విద్యార్థి చదువుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పిండు, విద్యార్థి చదువుకుంటే ప్రశ్నించే తక్కువ వస్తుందని చెప్పిండు. ఇవన్నీ జరగాలంటే చదువుకోవాలి. మీరు డిగ్రీ కాలేజ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ సొంత పనులు చేసుకొని మీరు పోవాలని మీరు చూసిరనుకో, ఈ ఆమన్గల్ ప్రజలు ఇప్పటికే మీరు చేసే అరాచకాలన్నీ గమనిస్తున్నారు, ఇంకా ముందు కూడా గమనిస్తారు. ఇలాంటి పని చేయకుండా ఫస్ట్గా ఈ గవర్నమెంట్ కాలేజ్ పేద విద్యార్థుల కాలేజ్ సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఇక ఈ రోజు రేపో కలెక్టర్ను కలవాలనుకుంటున్నాం ఈ కాలేజ్ గురించే. మా సంఘం తరపుకెళ్ళి కావచ్చు, ఆమన్గల్లా పెద్ద నాయకులతో కావచ్చు, ఎవరైనా కానీ సమస్య ఒకటే, ఆ సమస్య పరిష్కరిస్తే
పేద విద్యార్థులకు దళితులకు బాగుంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నా. త్వరలో పరిష్కరించకపోతే భారీ ఎత్తున రోసరోకలు ధర్నాలు నిర్వహిస్తాం. అది చూడడానికి అంత బాగుండదు. ఆమన్గల్ నుంచి దగ్గరలోనే ఉంటుంది మన సీఎం రెడ్డి గారి సొంత ఊరు. ఆ సొంత ఊరుకు దగ్గర ఉన్నటువంటి ఈ ఆమన్గల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాంగ్రెస్ చైర్మన్ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీ గారు ఉన్నారు. ఒక డిగ్రీ కాలేజీ లేదు ఆమన్గల్ అంటే మా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పనులు అధికారులు చేయొద్దని చెప్పేసి ఉద్దేశంతో అధికారులకు పాదాన నమస్కారం తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్.